షరతులు పెడతారు కదా, ఆంక్షలు ఎలాగో ఉంటాయి కదా, ఇది మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇట్లాంటివి. అందువల్ల ఇది ఒక హక్కులకు సంబంధించిన విషయంలో ఇది ముఖ్యమైన ఉపశమనం కింద మనం చూడాల్సి ఉంటుంది. అందుకు సుప్రీంకోర్టును అభినందించాలి ఇక్కడ వాస్తవం. రైట్ సార్. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ హైడ్రా ఆపరేషన్ మీద ప్రజల నుంచి అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సార్. కానీ రాజకీయ నాయకులు అంటే ప్రతి పార్టీలోనూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది అపోజ్ చేస్తూ ఉంటే కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు మొదటి నుంచి కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు సార్. హరీష్ రావు కామెంట్స్ మీద రేవంత్ కూడా రియాక్ట్ అయ్యారు. మీరు అంటే ఒకసారి వాస్తవంగా ఎంత కబ్జాకు గురైంది, ఏది ఎఫ్టీఎల్ లెవెల్కి దాటి ఆ పరిధిలో బిల్డింగ్స్ కట్టారు, ఏవి అక్రమ కట్టడాలు, ఇవన్నీ కూడా నిర్ధారించుకోండి. దానికి సంబంధించి ఒక కమిటీ ఏదో వేస్తాం, దానికి మిమ్మల్ని అధ్యక్షుడిగానో చైర్మన్గానో మిమ్మల్ని పెడతాము అని చెప్పిన పరిస్థితి. హరీష్ రావుని అంటే హరీష్ రావుకి ఈ ఆఫర్ ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలా ఆసక్తికరమైంది కదా, ఎందుకంటే హైడ్రా ఆపరేషన్లో హరీష్ రావు ముందే మాట్లాడారు, వాస్తవానికి వ్యతిరేకించారు, ఇది నాటకం హైడ్రామా ఇట్లాంటివన్నీ అయ్యాయి. హరీష్ రావు చుట్టూ కొంత రాజకీయం నడుస్తుంది మధ్య, అది కూడా ఆసక్తికరమైన. బండి సంజయ్ మాట అన్నారు, హరీష్ రావు చాలా మంచోడు బీఆర్ఎస్లో అని చెప్పి. ఓకే, అదే దట్స్ వాట్ ఐ సే. రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్కు వైరుధ్యము, హరీష్ రావుకు కేసీఆర్కు వైరుధ్యం ఆయన ఎప్పుడూ మాట్లాడుతుంటారు శాసనసభలో కూడా పదే పదే. నిన్న ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ చెప్పింది ఏంటంటే, అవకతవకలు ఉల్లంఘనలు జరిగాయా లేదా నిర్ధారించే కమిటీకి హరీష్ రావునే అధ్యక్షుడిగా ఉండమనండి, చైర్మన్గా హరీష్ రావునే పెడతా అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ప్రకాష్ అని, ఆయన కూడా జలవనరులకు సంబంధించిన నిపుణుడు కదా, ప్రకాష్ బీఆర్ఎస్. ఆయన అయితే హరీష్ రావును బీఆర్ఎస్ అధ్యక్షుని చేయాలని ప్రతిపాదించారు. ఒక ఛానల్లో ఎక్కడో ప్రతిపాదించిందని డక్కన్ క్రానికల్ పెద్ద వార్తగా రాస్తే నిర్ధారించుకొని మరీ రాసింది, అవును కేసీఆర్ గారికి వయసు చాలా రోజులు అయింది అని హరీష్ రావును అధ్యక్షుని చేయాలని నేను ప్రతిపాదించాను, నేను ఉద్దేశపూర్వకంగానే ప్రతిపాదించాను, కావాలి అని ఆయన దాన్ని నొక్కి చెప్పాడు. మీరు చెప్పినట్టుగా దేవుడా ఈ స్నేహితుల నుంచి నన్ను రక్షించు అని బండి సంజయ్ వచ్చి హరీష్ రావు చాలా మంచివాడు హరీష్ రావు అని చెప్తున్నాడు. సో హరీష్ రావు చుట్టూ ఇది 10 ఏళ్ల కిందట హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ ఇట్లా చర్చ ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఎందుకు ఈ హరీష్ రావు ఆస్పెక్ట్ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ వరకు హరీష్ రావు పేరు ఎందుకు ప్రముఖంగా తీసుకొస్తున్నారు? దీంట్లో ఎవరు వ్యతిరేకులు ఉన్నారా, అనుకూలులు ఉన్నారా? నిజంగా పెద్ద ఆసక్తికరమైన ఒక అంశం కాబోతుంది తెలంగాణ రాజకీయాల్లో ఇది. కవిత ఇప్పుడు బయటకు వచ్చారు, సో కేసీఆర్ కుటుంబం పూర్తిగా బయటే ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ప్లీనం కూడా ఏదో వేస్తున్నారని కూడా నేను వింటున్నాను. సో బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపులు, గతంలో మనం చూసిన కొన్ని కుదుపులు మళ్ళీ వస్తాయా అనే ఒక సందేహం కలుగుతుంది. రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు కదా సార్, నిన్న చాలా క్లియర్గా చెప్పారు చిట్ చాట్లో, ఎంతటి వారైనా ఎవరైనా, నా వారైనా, నా బంధువులైనా, నా కుటుంబ సభ్యులైనా, బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారు ఆయన మాటలు. అదే సార్, ఎలాంటి వాళ్ళైనా మేము ఉపేక్షించాం, చట్టానికి ఎవరు కూడా ఇది కాదు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు కేసు ఉందనుకో, కాలేజీలకు కొంత పరీక్షలు అయ్యే వరకు మేము ఏదో మినహాయింపు ఇస్తా ఉన్నారు, మా కాలేజీలకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఒక అబ్జెక్షన్ పెట్టారు. రాజేశ్వర రెడ్డే కాదు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, రాజశేఖర్. ఇప్పుడు నేను చెప్పబోయింది ఏంటంటే, ఇందులో ఒక ఆసక్తికరమైనది, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుమల రెడ్డి కూడా నోటీస్ ఇచ్చారు. అదే సార్, తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా నోటీస్ ఇవ్వడం ద్వారా హైడ్రాకి ఏమి రాజకీయాలు లేవు, ఎవరినైనా మేము ఉపేక్షించమనే ఒక మెసేజ్ ఇవ్వడానికి, సంకేతం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మంచిదే అది. ఇప్పుడు మరి హరీష్ రావు ఆఫర్ మీద ఏం స్పందిస్తాడు? 2 ఆఫర్లు ఇప్పుడు ఆయనకు, పార్టీ అధ్యక్ష పదవి, రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఈ హైడ్రా తనిఖీల అధ్యక్ష పదవి. చూద్దాం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వీటి వెనక రాజకీయాలు ఏంటి, హైడ్రా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుంది. కమిషనర్ రంగనాథ్ అయితే నో కాంప్రమైజ్, మేము ఇలాగే ముందుకు వెళ్ళిపోతామని ఆయన చెప్తున్నారు. సో చూడాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తగ్గద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి నుంచి, అంతే కదా సార్? ఉండొచ్చు, ఉన్న అధికారి కూడా ఫోర్త్ రైట్గా ఉండేవాడు, గట్టిగా నిలబడే వ్యక్తులు కాకపోతే ఏవో కోర్టులో ఉత్తర్వులను అవనో ఇవనో జాప్యాలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ కొంచెం బుల్డోజ్ చేయడం అనేది గట్టిగానే ఉంది కదా, అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి
డీటెయిల్డ్గా